చెప్పుడు మాటలు తెచ్చెను వేతలు. ఉద్యానవన రాజ్యానికి పరిపాలకుడు ఉగ్రసేనుడు. మంత్రి సదాశివ భట్టు చక్కని సలహాలతో ప్రజా సమస్యలను పరిష్కరించేవాడు. సదాశివ భట్టు నిర్ణయాలు రాజ్యానికి మేలు చేసేవిగా ఉండేవి. అందువలన ఉగ్రసేనుడికి ప్రజల్లో మంచి రాజనే పేరు ఉండేది. తమ రాజ్యంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇతర రాజ్యాల్లో కూడా ఉగ్రసేనుడు పరిపాలన గురించి, మంత్రి సదాశివ భట్టు గురించి చెప్పుకునేవారు. ఉగ్రసేనుడుకు వసంతిక అనే అందాల కుమార్తె ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి చుట్టుపక్కల రాజ్యాల్లోని రాజకుమారులు ఉగ్రసేనుడుకు అభ్యర్థనలు పంపారు. అందులో ఉగ్రసేనుడుకు స్వయాన బావమరిది అయిన శంభువర్మ కుమారుడు, వరసకు మేనలుడైన విక్రమవర్మ కూడా ఉన్నాడు. ఉగ్రసేనుడు తన మంత్రి సదాశివ భట్టుతో వసంతిక వివాహం గురించి, వివిధ రాజ్యాల నుండి రాజకుమారులు పంపిన అభ్యర్థనల గురించి తెలియజేశారు. తన బావమరిది కుమారుడు విక్రమవర్మ కూడా వసంతికను వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరిచిన విషయం చెప్పారు. మంత్రి సదాశివ భట్టు మహారాజుతో, మహారాజా, ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రమవర్మకు వసంతికానిచ్చి వివాహం చేయకండి అని కరాఖండిగా చెప్పాడు. కారణం ఏమిటి అని అడిగాడు మహారాజు. విక్రమవర్మ వ్యసనపరుడు, అందువలన రాకుమారి ఇబ్బందులకు ఎదుర్కొంటుంది, అందుకే వద్దని చెబుతున్నాను అని ఉన్న వాస్తవాన్ని వివరించాడు మంత్రి. ఈ విషయం విక్రమవర్మ తండ్రి శంభువర్మకు తెలిసింది. ఎప్పటి నుండో ఉద్యానవన రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఎదురు చూస్తున్న శంభువర్మకు ఈ వార్త చాలా ఆందోళన కలిగించింది. సదాశివ భట్టు ఉన్నంత వరకు తన ఆకాంక్ష తీరదని సదాశివ భట్టు అడ్డంకి తొలగించుకోవాలని ఆలోచించాడు. ఉద్యానవన రాజ్యానికి చుట్టము చూపుగా శంభువర్మ వీలు చూసుకొని వచ్చాడు. ఉగ్రసేనుడు అతనికి సకల మర్యాదలు చేశారు. అతను ఏకాంతంగా ఉగ్రసేనుడితో, మహారాజా, నేను అకస్మాత్తుగా ఇక్కడికి రావడానికి కారణం ఉంది. మీ మంత్రివర్యులు సదాశివ భట్టుకి మనకు చతుర్రాజ్యమైన శివాలిక రాజ్య మంత్రి భైరవవర్మతో బంధుత్వం ఉంది. ఇరువురు రహస్యంగా కలుసుకొని ఉద్యానవన రాజ్యాన్ని శివాలిక రాజ్యవంశం చేయడానికి పన్నాగం పన్నుతున్నట్లు నాకు వేగుల ద్వారా అందిన సమాచారం. ఆ విషయం మీకు వ్యక్తిగతంగా చెప్పాలని వచ్చాను. మీ మంత్రిని మీరు నమ్మి మోసపోకూడదు అని సదాశివ భట్టుపై ఉగ్రసేనుడు మనసులో అనుమానం రేకెత్తించాడు. ఆ మాటలు నమ్మిన ఉగ్రసేనుడు సదాశివ భట్టుపై కోపంతో రగిలిపోయాడు. అందుకే కాబోలు తన కుమార్తెను విక్రమవర్మకు ఇచ్చి చేయవద్దన్నాడని భావించాడు. ఇన్ని రోజుల పాలనలో చక్కని సలహాలు ఇచ్చిన సంగతి మరిచి బావమరిది చెప్పుడు మాటలు విని మంత్రి సదాశివ భట్టును చెరసాల్లో వేయించాడు. ఇది తెలిసిన ఆస్థానంలోని వాళ్ళందరూ విస్తురుపోయారు. తన కుమార్తెను వసంతికను తన మేనలుడు విక్రమవర్మకు ఇచ్చి పెళ్లి చేశారు. అదే అవకాశంగా తీసుకొని శంభువర్మ తన బావమరిది ఉగ్రసేనుణ్ణి కుట్రతో బంధించి సదాశివ భట్టు ఉన్న చెరసాల్లో ఖైదీగా చేశాడు. రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. చెరసాల్లో మంత్రి సదాశివ భట్టుతో, నా మేలు కోరి మీరు చెప్పిన సలహా పెడచెవిన పెట్టి మీపై శంభువర్మ చెప్పిన లేనిపోని మాటలు నమ్మి విచక్షణ లేకుండా మిమ్మల్ని చెరసాల పాలు చేసినందుకు నన్ను దేవుడు చక్కగా శిక్షించాడు అని సదాశివ భట్టును క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు సదాశివ భట్టు మహారాజుతో, రాజా, మంచి చెడు తెలుసుకొని మెలగాలి. బంధుత్వం మాయలో పడి చెప్పుడు మాటలు విని అనేక మంది రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ చరిత్ర చదువుకున్న మీరు కూడా అదే తప్పు చేశారు. ఫలితం మీరొక్కరే కాదు, రాజ్య ప్రజలందరూ అనుభవిస్తున్నారు. అందుకే ఎవరైనా చెప్పిన మాటలను విని వాటిలోని నిజ నిజాలను గ్రహించాలి అని చెప్పారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.